హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియోస్ కొంచెం గ్యాప్ వస్తున్నాయి, ఎందుకంటే మాకు మోటివేషన్ రావట్లేదు. వీడియోస్ ఏంటో అస్సలు వెళ్ళట్లేదు. సో మాకు మోటివేషన్ రాక వీడియోస్ కూడా స్లో అయిపోయాయి. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కనుక వీడియోస్ నచ్చితే. సో దట్ వీడియోస్కి వ్యూస్ రావడం వల్ల, రీచ్ ఉండడం వల్ల మాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి వీడియోస్ చేయాలన్న కుతూహలం వస్తుందన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే వీడియోస్ కూడా ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మన ఛానల్లో కుకింగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో అందుకే ఈరోజు ఇప్పుడైతే మీకు ఒక కుకింగ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా కొంచెం స్పెషల్ రెసిపీ. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఇది తెలంగాణ స్పెషల్ సర్వపిండి అనమాట. సో దాని రెసిపీ అయితే ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాము. సో మాకు అసలు సర్వపిండి అనే ఒక డిష్ ఉంటుంది అనేది మాకు తెలియదు, అండ్ మాకు రాదు కూడా చేయడం. కానీ ఎలా చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చెప్తా. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటారనమాట. సో ఆ ఆంటీ ఫస్ట్ టైం మాకు ఈ సర్వపిండి ఇచ్చారు. సో మాకు చాలా అంటే చాలా నచ్చింది టేస్ట్. సో అప్పటి నుంచి ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆంటీ చేసి ఇస్తారనమాట. సో మేము చాలా ఎంజాయ్ చేస్తాము. బట్ అస్తమాను ఆంటీని ఏం అడుగుతాము, రెసిపీ షూట్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాము ఎప్పటి నుంచో. కానీ అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. సో ఫైనల్గా ఆంటీని అడిగాం, రెసిపీ మాకు చూపించండి సో దట్ మాకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో మేము ఎప్పుడైనా చేసుకున్నా. అలాగే మీకు కూడా చూపిద్దాము ఈ ఫేమస్ రెసిపీని. సో మీలో ఎవరికైనా తెలియకపోతే మాలాగా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ, ఈ సర్వపిండిని ఎంజాయ్ చేస్తారని అయితే మేము వీడియో షూట్ చేసాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో పక్కా రెసిపీ మొత్తం చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ క్రిస్పీ సర్వపిండి అనమాట. సో ఫస్ట్ అయితే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనపకాయ. సో లేత ఆనపకాయ తీసుకుని బాగా తురిమేసుకోండి తొక్కతోనే. సో దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే చీరికల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని, అండ్ కొన్ని తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి వేసుకోండి. అవి మీ ఇష్టం, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కమ్మగా ఉంటాయి అన్నమాట అవి వేసుకోవడం వల్ల. సో అవన్నీ వేసేసుకున్నాక దాంట్లో బియ్యపిండి వేసుకోవాలండి. నార్మల్గా మనం బియ్యపిండి ఇంట్లో ఎలా చేసుకుంటామంటే, ఫస్ట్ బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టుకుని అప్పుడు పిండి కింద చేసుకుంటాం కదా. దీనికి మాత్రం అలా కాకుండా డైరెక్ట్ బియ్యాన్నే పిండి కింద చేసుకుని వేసుకోవాలి. నార్మల్ ఆరబెట్టి కడిగిన పిండి అయితే వేయకూడదు, టేస్ట్ మారిపోతుంది. సో ఇది పక్కా గుర్తుంచుకోండి. నార్మల్ బియ్యాన్ని పిండి కింద చేసుకుని వేసుకోవాలన్నమాట. సో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. మనం వాటర్ వేయక్కర్లేదు. ఆనియన్స్లో ఉన్న వాటర్, అలాగే ఆనపకాయలో ఉన్న వాటర్తోనే మ్యాక్సిమం మిక్స్ అయిపోద్ది. వేసుకోవాల్సి వస్తే లైట్గా వేసుకోవాలి. సో అందుకే ఫస్ట్ మొత్తం మిక్స్ చేసుకున్నాక బాగా గట్టిగా ఉంది అంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. సో ఫస్టే వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను తెలుస్తుంది, మనకి చపాతీ పిండిలాగా వస్తుందన్నమాట. సో దీంట్లో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది పిండి గురించి, అలాగే ఆనపకాయ కూడా లేత ఆనపకాయ తీసుకోవాలి. సో సర్వపిండి చేసుకున్నప్పుడు ఈ 2 టిప్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ చూసారా, చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్, మీరు కౌంట్ చేస్తే 5 ఇంగ్రీడియంట్స్ అనుకుంటా అంతే. మళ్ళీ చెప్తున్నాను, లేత ఆనపకాయ తురుము, ఆనియన్స్, పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, నువ్వులు అండ్ బియ్యపిండి. సో ఇంతే అనమాట. సో మేము కొంచెం పిండి తగ్గిందని మళ్ళీ వేసుకున్నాము. సో క్వాంటిటీ నాకు కూడా ఆంటీ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు చేసి ఉంటారు కదా. సో అందుకే వాళ్ళు చెప్పలేదు. మీకు తెలుస్తుంది, కన్సిస్టెన్సీ బట్టి మీరు యాడ్ చేసుకోండి పిండిని. కొంచెం మనకి ఇలా ఉండ కింద అయ్యేటట్టు. సో మాకు వాటర్ అయితే అయిపోయింది. సో కొంచెం చాలా అంటే చాలా లైట్గా ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాము. మనం చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు. సో మనకైతే పిండి అయితే రెడీ అయిపోయింది, సర్వపిండి చేసుకోవాల్సిన పిండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, దీన్ని పక్కన పెట్టేసి. అండ్ దెన్ ఈ సర్వపిండి చేసుకోవడానికి మనకి కడాయి కొంచెం గుంటగా ఉండాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అదే విధంగా గుంట కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, మీకు వీడియోలో చూపించే విధంగా. సో స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని ఇలా ఉండ కింద చేసుకుని ఆ దాంట్లో వేసుకుని, మీకు వీడియోలో ఏ
విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో పల్చగా మనకి థిక్నెస్ ఎంత కావాలో అంతలా ప్రెస్ చేసుకోవాలి. మరీ దళసరిగా కాకుండా మరీ థిన్‌గా కాకుండా చేసుకోండి. మరీ దళసరిగా చేసుకుంటే మెత్తగా ఉంటుంది. అలాగే మరీ థిన్‌గా చేసుకుంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మీకు వీడియోలో చూపించే విధంగా మరీ థిక్‌గా కాకుండా మరీ థిన్‌గా కాకుండా చేసుకొని మధ్యలో 3 ఆర్ 4 అదే మేము 3 హోల్స్ పెట్టుకున్నాం. 3-5 హోల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాంట్లో ఆ హోల్స్ దగ్గర ఆయిల్ యాడ్ చేసుకొని మీకు వీడియోలో చూపించే విధంగా ఆయిల్‌ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీలో ఆయిల్ కొంచెం ఎక్కువే యూజ్ చేయాల్సి వస్తుందండి. మీరు చూసి ఏంటి ఇంత ఆయిల్ అనకండి. ఇవి ఎప్పుడైనా చేసుకునే డిషెస్ కాబట్టి ఇంకా తప్పదు టేస్ట్ కావాలి అంటే. సో ఈ రెసిపీకి పక్కా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో కొంచెం సేపు పెట్టుకున్నాక ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఆయిల్ మనకి పైకి తేలుతుంది వీడియోలో చూపించే విధంగా. సో అదంతా స్ప్రెడ్ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని మనం చుట్టూరు దాన్ని తీస్తున్నామనమాట. సో దట్ కింద అంటుకోకుండా ఉంటుంది. ఒకసారి అలా మొత్తం అంటుకోకుండా ఉందా లేదా అని చెక్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో మీకు ఏ విధంగా అయితే చూపిస్తున్నామో అదే విధంగా ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. లైక్ మనం కడాయిని పట్టుకుని కొంచెం ఒక సైడ్‌కి మంట తగిలేటట్టు అలా పెట్టుకుంటూ మొత్తం ఓవరాల్‌గా అట్టు మొత్తం ఈక్వల్‌గా కాలేటట్టు మనం చేసుకోవాలన్నమాట. సో మీకు వీడియోలో చూపిస్తే క్లియర్‌గానే చూపించాము. సో వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ గిన్నెని తిప్పుకుంటూ ఈక్వల్‌గా అన్ని సైడ్స్ కాలేటట్టు అయితే చేసుకోవాలి. సో లోపల మేము ఇలా వేడివేడిగా సర్వపిండి చేసుకుంటే బయట వర్షం కూడా స్టార్ట్ అయింది. సో ఈ వీడియో తీసి కూడా నేను ఒక 2-3 మంత్స్ దాటేసే ఉంటుంది. నేను ఇప్పుడు పెడుతున్నాను. సో మర్చిపోయాను అసలు ఈ వీడియో ఉందన్న సంగతే. సో వర్షం బయట పడుతుంటే ఇప్పుడు వేడివేడిగా తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఒక సైడ్ మొత్తం ఇలా బాగా కాలాక దాన్ని టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మనం ఫస్ట్ ఎలా అయితే ప్రాసెస్ ఫాలో అయ్యామో ఈక్వల్‌గా కాలేటట్టు అదే ఫాలో అయ్యి బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం కుక్ అయిపోతే ఫ్రై అయితే పక్కకు తీసేసుకుంటే మన చాలా టేస్టీ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి బ్యాటర్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంకొక సర్వపిండి కింద చేసేసుకొని ఏదైతే ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో ఇందాక దానికి అదే ప్రాసెస్‌లో ఇది కూడా చేసేసుకుంటున్నాము. సో మీరు గనక సర్వపిండి ఇప్పటిదాకా టేస్ట్ చేయకపోతే మీరు మంచి రెసిపీ మిస్ అయినట్టే. సో పక్కా ఒకసారి ఈ రెసిపీ అంతా చూసి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఆనియన్స్ తగులుతూ మధ్యలో అలాగే మనం శనగపప్పు వేసాం కదా! అవి కూడా క్రిస్పీగా తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వీడియో చూస్తుంటే నాకు మళ్ళీ సర్వపిండి క్రేవింగ్స్ వస్తున్నాయి. చాలా మిస్ అవుతున్నాను నేను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.